సార్ రాజకాంత్ గారు మీ స్పందన ఏంటి? తెలంగాణలో ఇక టిక్కెట్ ధరల పెంపు బెనిఫిట్ షోలు ఉండవు, తాను సీఎంగా ఉన్నంతకాలం అనుమతి ఇవ్వబోనని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ముందు ఆ ప్రకటనపై మీ స్పందన ఏంటి సార్? ముఖ్యంగా మనం ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం అండి. నట్ కుమార్ గారు నమస్కారం. ఇక్కడ మనం ఏ విషయం అయితే సీఎం గారు అన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దాంతో మనం 100% ఆయన భావన అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఒక కామన్ మ్యాన్ గురించి ఆలోచించాల్సిందే ఆయన. ఎట్టి పరిస్థితిలో ఒక ప్రాణం పోయింది, ఒక పిల్లవాడు చావుబతుకుల్లో ఉన్నాడు. అటువంటప్పుడు నేను ఏ విధంగా స్పందిస్తాను ఇంతకన్నా అన్నారు ఆయన. ఆయన పూర్తిగా నేను అర్థం చేసుకుంటాను, ఏకీభవిస్తాను. అయితే ఈ విషయంలో ఇమ్మీడియట్ గా దీనికి ప్రతిస్పందనగా నష్టపోయింది ఎవరైనా ఫస్ట్ ఉన్నారంటే ఒక నిర్మాత నష్టపోయారు. ఎందుకంటే కారణం చేసింది ఒకళ్ళైతే దానివల్ల నష్టపోయింది ఎవరు? రాబోయే ఇప్పుడు ఎన్ని సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి. ప్రతి నిర్మాత ఏదో 1000 రూపాయలు టికెట్ పెట్టాలి, ఆ 2-3 రోజులు హై రేట్ సంపాదించాలి, హడావుడి చేయాలి అనుకుంటారు. ఆ బెనిఫిట్ షోలు లేవు, ఆ రేట్ హైక్ లేదు. ఇంకా అది ఇప్పుడప్పుడే ఆయన సీఎం గా ఉండడంగా అయితే అవ్వదని అన్నారు. నేను లాస్ట్ టైం మన డిస్కషన్ లో అన్నది ఏంటంటే, నీ నిర్మాతల మండలి నుంచి మనం వెళ్ళి ఒక ప్రతిపాదన ఇచ్చి ఏమండి ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటాము, మేము జాగ్రత్తలు తీసుకుంటాము, ఇన్ని టికెట్లు ఉన్నాయంటే అంతమందినే ఎలో చేస్తాము, ఇది మా ప్రపోజల్ అని మనం చెప్తాము అని నేను అన్నాను. బట్ ఎవరు ముందుకు రాలే. ఈ పాటి సీఎం గారి దగ్గరికి 10 రోజుల క్రితం మనం వెళ్ళి ఉండాల్సింది కదా. ఇప్పటికే ఆలస్యం కదా. మనం కామన్ మ్యాన్ గురించి ఆయన ఆలోచిస్తారా, మన గురించి ఆలోచిస్తారా? సీఎం గారు చేసిన దాన్ని నేను తప్పు పట్టను. అయితే ఇక్కడ ఫస్ట్ నష్టపోయింది ఈ విషయంలో మిగతా నిర్మాతలంతా, రాబోయే నిర్మాతలంతా. ఎందుకంటే ఇమీడియట్ గా అయితే టికెట్ హైకు, రేట్లు, బెనిఫిట్ షోలు ఉండవు. మరి ఇప్పుడు మన ప్రతిస్పందన ఏంటి? ఏం చేయాలి? ఏమంటే ఇమ్మీడియట్ గా ఇప్పటికైనా ఆ పిల్లవాడికి ఏదైనా చేయగలిగితే వెంటనే చేయాలి. కానీ వాళ్ళు ఏంటి, కోర్టు ఆర్డర్ ఉంది, మేము వెళ్ళడానికి లేదు అన్నారు. అలా ఉందా? అది నాకు తెలీదు. ఇది ఈ మధ్యలో ఏంటంటేనంటే, నిజంగా ఒక 250 సంవత్సరానికి ఒక సినిమాలు వస్తే పట్టుమని 25 సినిమాలు కూడా ఆడట్లేదండి. సినిమా ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉంది. చిన్న సినిమాలు అంటారా, మధ్యాహ్నంకే తీసేస్తారు. కారణం ఏమిటంటే మౌత్ టాక్ వచ్చి అది బాగుండి 3వ రోజు సోమవారం దాకా సినిమా ఉండాలిగా, బాగుందని పేరు రావడానికి. సోమవారం దాకా ఆ నిర్మాత తీసిన 4-5 కోట్ల సినిమాకి 1 కోటిన్నర పబ్లిసిటీ పెట్టి మార్కెట్ దాకా వచ్చేసరికి చిన్న సినిమా నిలబడట్లే. పెద్ద సినిమా అంటారా, హీరో పుల్ ఉంది, అవే కాస్త నడుస్తున్నాయి. దానివల్లే థియేటర్లకు ఫీడింగ్, అవేమో ఈ విధంగా సఫర్ అవుతున్నాయి. ఇది ఓవరాల్ గా ఇండస్ట్రీకి పెద్ద పెట్టండి. ఇది ఒక చాలా దెబ్బ పడిందని అర్థం. ఒక పండగ సీజన్ ముందు ఇది తీవ్ర సంక్షోభంగానే నేను పరిగణిస్తున్నాను. అంటే రాజకాంత్ గారు మరో కామెంట్ చేశారు. ఆయన జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని ఒక్కసారైనా కలిశారా? ఇక్కడ మానవత్వం అన్న ప్రస్తావన కూడా తెచ్చారు సీఎం అసెంబ్లీలో. అవునండి, అది నేను చూశానండి. దానికి అదే ఆ మాట ఇందాక నేను అంటూ, వీళ్ళు వెళ్ళడానికి ఏమో ఇబ్బంది అని అన్నారు. అక్కడ నిజాలు ఏమిటి, నిజంగా టెక్నికల్ ఏంటి, లీగల్ ఇష్యూస్ ఏమిటి? మిగతా సినీ ప్రముఖులు కూడా వెళ్ళలేదు. మిగతా సినీ ప్రముఖులు కూడా ఈ అదుపులోకి తీసుకున్నామని ఒక్క రోజుకే అడావుడి చేసి అందరూ క్యూ కట్టారు. కనీసం ఆ పిల్లోడిని పరామర్శించాలన్న ఇది లేకుండా అయిపోయిందని అన్నారు సీఎం. అవునండి, అది విచారకరమే. 100% వెళ్ళి ఉండాల్సింది. అది ఆ రోజు మన డిస్కషన్ లో కూడా నేను అన్నాను. బట్ ఎనీవే, దీని గురించి మరి ఏం చేయబోతున్నారు? ఇంకా నేను సీఎం గా ఉన్నంత కాలం కుదరదని చెప్పారు. ఇంకా 4 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రజలు ఇచ్చిన మ్యాండేటు. మళ్ళీ మీరు నిర్మాతల మండలి ఏమైనా మళ్ళీ ఒక ఇనిషియేటివ్ తీసుకుని ముఖ్యమంత్రిని ఏమైనా కలుస్తారా? ఇక్కడ నుంచి మేము జాగ్రత్తలు తీసుకుంటాము, ఈ అదనపు షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు మాకు అనుమతి ఇవ్వమని ఏమైనా కోరుతారా? ఖచ్చితంగా కోరాలి. కోరినప్పుడు మనం ఎటువంటి అష్యూరెన్స్